గిరిజన హక్కులు చట్టాల సాధన కోసం దక్షిణ భారతదేశంలో మన్యం వీరుడు అల్లు సీతారామరాజు తరహాలో దక్షిణ భారతదేశంలో భగవాన్ బిర్సా ముండా చూపిన పోరాట పటిమ అజరామరని చిత్తూరు నగర మేయర్ ఆమోది తెలిపారు. ఉత్తర భారతదేశ గిరిజనుల ఆరాధ్య దైవం మన్యం వీరుడు భగవాన్ బిర్సా ముండా 150 జయంతి ముగింపు ఉత్సవాలను శుక్రవారం చిత్తూరు నగర శివారులోని సంజయ్ గాంధీనగర్ కాలనీ ఆంధ్రప్రదేశ్ గురుకుల సంక్షేమ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో తొలుత బిర్సా ముండా చిత్రపటానికి పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సమావేశంలో మేయర్ తన శిక్షా అభియాన్ మాజీ ప్రాజెక్టు అధికారి చిట్టిబాబు, జిల్లా గిరిజన సంక్షేమాధికారి ఎస్ మూర్తి విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. బాగా వెనుకబడ్డ ప్రాంతమైన ఛత్తీస్గఢ్లోని ఒక గ్రామంలో జన్మించిన బిర్సా ముండా గిరిజనులు, ఆదివాసీల హక్కులు, చట్టాల సాధన కోసం బ్రిటిష్ వారితో పోరాడి అసువులు బాస్తారని పేర్కొన్నారు. ఆయన పోరాట పటిమను నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. కాగా ఈ కార్యక్రమంలో ఎరుకుల సంక్షేమ సంఘం చిత్తూరు జిల్లా అధ్యక్షులు ఆర్ ముఖం, డివిఎంసీ సభ్యులు రాజ్కుమార్, మునిస్వామి, మార్కొండం, వరలక్ష్మి, బంగారుపాళ్యం, చిత్తూరు గిరిజన గురుకుల సంక్షేమ పాఠశాల ప్రిన్సిపాల్ వెంకట సుబ్బయ్య, రేఖ తదితరులు పాల్గొన్నారు. మన బిర్సా ముండా గారి గురించి చాలా వివరించారు. మేము కూడా ఇంతవరకు గురిలేదు. ఈ 5 సంవత్సరాలు కూడా ఇట్లా ప్రోగ్రాం కూడా జరగలేదు. ప్రభుత్వం గుర్తించి ఇటువంటి గొప్ప వాళ్ళు, దేశం పైన పనిచేసిన వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర పోరాడి ప్రాణాల త్యాగం పెట్టిన చాలా మంది కూడా ఉంటున్నారు. అదే కాకుండా పోయిన వారంలో కూడా మన మహాకవి కూడా కొత్తగా తెచ్చారు. మనకు కొత్తగా ఉన్నది. ఇంతకాలం ఆయన కూడా మహాకవి కూడా మరుగై ఉన్నారు. ఇటువంటి గొప్ప వాళ్ళు ఎంత దేశం కొరకు ఎంత కష్టపడి ఉన్నారు, ఎంత కష్టం. ఆ కాలంలో బ్రిటిష్ వాళ్ళ దగ్గర చాలా కష్టం అంట చెప్పేవాళ్ళు. అట్లా మన గిరిజన వాళ్ళు కూడా చాలా కష్టము. తక్కువ కులం అయితే కూడా చాలా కష్టపడిచ్చేవాళ్ళంట బ్రిటిష్ వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే మన గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా ఏం చెప్పారంటే కులం మతం చూడకూడదు, అందరూ సమానులే, అట్ట కలుసుగా పని చేసుకోవాలి, జాగ్రత్తలు ఉండాలి. మీరు కూడా ఇష్టపడి చదవండి. ఎంత చదువుకోవాలో మన ప్రభుత్వము ఎంత స్థాయికి చదువుకోవాలని కూడా ముందు అడిగించి తల్లికి వందనము ఇటువంటి పథకాలు ఇచ్చి కూడా చదివిస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రి గారు, మన లోకేష్ బాబు గారు కూడా చదువు విషయంలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకుంటా కూడా వాళ్ళకి మంచి భోజనం ఇస్తున్నారు. ఒక కాలంలో భోజనానికి కూడా చాలా కష్టం ఉండేది. నా చదువు అయితే భోజనం లేకనే చదువు కూడా మేము నిలుపుకున్నాను. అట్లా ఆ కాలం ద్వారా ఈ కాలం ద్వారా ప్రభుత్వం ముందు వచ్చి మీకు అందరికీ భోజనం విషయంలో అంత గొప్పగా పెట్టున్నారు. మంచి స్థాయిలో చదువుకొని మీరు కూడా ఇటువంటి గొప్ప వాళ్ళు కూడా ఇంత స్థాయిలో ఉంటున్నారు. ఈరోజు మనమందరూ ఆ తండ్రి గారి గురించి కూడా మనం మాట్లాడుతూ ఉన్నామంటే ఎంత మనకు ఆశీర్వాదము ఈరోజు మనకు. అదే కాకుండా మీరు మంచిగా చదువుకొని కలెక్టరు, డాక్టరు, దేశానికి ఏదో ఒకటి చెయ్యాలి. మన చంద్రబాబు నాయుడు గారు చెప్పేది, కొంచెము ముందడిగేస్తే మీతో పాటు నలుగురికి కూడా పని ఇవ్వండి.